చేస్తారా? అన్నదాత సుఖీభావ పేరిట 20,000 ఇచ్చే చోట 5,000 ఇస్తున్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? సరే, రామారావు దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అడుగుదాము, వాళ్ళు కూడా చూపిస్తే ఓకే. మీరు చెప్పండి. మొన్న అన్నదాత సుఖీభావకి మేము మొత్తం 5 సంవత్సరాలకి 20,000 ఇస్తామని చెప్తాం. కేంద్ర ప్రభుత్వంతో కలిపి కేంద్ర ప్రభుత్వం 2,000, మేము 5,000, 7,000 ఇచ్చామన్నా. మిగతా కూడా ఇస్తాం, అందులో సందేహం లేదు, ఇస్తాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తుంటే 2,000 ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం సహాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభావమేనా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను శ్రీదేవి గారు. అబద్ధాలు చెప్తున్నారు. చెల్లించాల్సిన దాని గురించి మేము అడుగుతుంటే ఇది మొహం చాటేస్తున్నటువంటి పరిస్థితి. రవి గారు క్లారిటీ ఇవ్వండి. 2 సంవత్సరాలకండి మీరెండు అబద్ధపు మాటలు మీరెండు మాట్లాడేది. ఇంకా నిజం తెలుసుకోండి, ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు న్యాయం జరుగుతుందని నిజం తెలుసుకోవడం మాట్లాడండి. వాళ్ళ యొక్క పెత్తనాల కోసం మాట్లాడతారేంటి? ఎంత లోపభూయిష్టమైనటువంటి విధానం. అదే ఆగవే, నువ్వు మాట్లాడలేకపోతే నువ్వే మాట్లాడు. రామారావు గారు చెప్పండి. ఇక్కడ ఒక అంశం మేడం, వీళ్ళు ఎన్యూమరేషన్ ఏదైతే రైతాంగానికి సంబంధించినటువంటి తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి ఒక్కరోజు కేటాయించుకున్నాం. చూసాం మేడం, ఆ తుఫాన్ అంశంలో కూడా మీరు పంట నష్టం గురించి మాట్లాడుతున్నారు కదా హేమకుమార్ గారు, మాట్లాడదాం. ప్లాన్ చేశారు కదా రామారావు గారు మాట్లాడే అర్హత ఉందా అసలు జగన్మోహన్ రెడ్డికి? రామారావు గారు, డిబేట్ మొత్తం మిమ్మల్ని కూర్చోబెట్టినా మీరు అన్ని సమస్యలే చెప్తుంటారు. ఓకే, డిబేట్ 1 అవర్ ఉంది కాబట్టి మనం మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి కదా. హేమకుమార్ గారు, పంట నష్టాన్ని ఎందుకు ఇంతవరకు అంచనా వేయలేదు? గతేడాది కూడా పంట నష్టపోయిన దానికి కూడా నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. మరి ఇప్పటి వరకు జరిగిన పంట నష్టాన్ని ఎంతవరకు అంచనా వేశారు? మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత మాట్లాడండి కుమార్ గారు. మాట్లాడండి సార్. రఫీ గారు ఒక నిమిషం పంట నష్టం గురించి మనం మాట్లాడదాం. కుమార్ గారు చెప్పండి. నన్ను మాట్లాడమన్నారు, ఎవరి పేరు చెప్తున్నారు అడగండి. కుమార్ గారు, హేమకుమార్ గారు, పంట నష్టం గురించి మీరు మాట్లాడండి. నేను మాట్లాడేది అవ్వలేదు కదా. మేడం, నేను మాట్లాడుతుంటే ఆయన అడ్డం పెడుతుంటే ఊరికే అడ్డం పడుతుంటే మరి ఏం రఫీ గారు, మనము అన్నదాత సుఖీభావ కింద ఎంత ఇచ్చారు, ఏంటి, కేంద్రం ఎంత ఇస్తుంది, మీరు ఎంత ఇస్తున్నారు అనే విషయానికి క్లారిటీ ఇచ్చారు రామారావు గారికి. ఓకే, పంట నష్టం గురించి మనం మాట్లాడదాం. ఇంతవరకు మీ ప్రభుత్వం ఎంతవరకు అంచనా వేసింది, పంట నష్టం ఎంత జరిగింది అనే దానిపైన మనం మాట్లాడదాం. 1,600 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించింది రైతులకి. కావాలంటే లెక్కలు చెప్తాను, రమ్మనండి, ఏ జిల్లాలో ఎంత ఇచ్చామనేది. రైతుకి సంబంధించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇవాళ ప్రతి రైతుకి డిప్రికేషన్ కానీ అని అతను అంటాడు జగన్మోహన్ రెడ్డి, ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్ల రూపాయలు కేటాయించాడు. ఎప్పుడైనా ఏ ధరైనా కంట్రోల్ చేశాడా? ఆ 3,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టాడో చెప్పాడా? ఊరికే మాట్లాడతాడు, వస్తాడు, రైతు పరామర్శ అంటాడు. ఆ రైతు ఎలాగండి? ఆ రౌడీలు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ కర్రలు పెట్టి ఆ రప్ప గ్యాంగ్ లో ఏ రైతు వెళ్ళి మాట్లాడగలడు? మొత్తం జనాన్ని, రౌడీలందరినీ కూడా సమీకరించి, సంఘ వ్యతిరేక శక్తుల్ని సమీకరించి, పెట్రోల్ కి, బిర్యానీకి, 500 రూపాయల నోట్లకి మొత్తం చేసుకుని నువ్వు బెంగళూరు వెళ్ళి పడుకున్నావు. ఇక్కడ తుఫాను వస్తుంది, ఉప ముఖ్యమంత్రి అభిప్రాయం విన్నా ఒక్కసారి. రామారావు గారు, రఫీ గారు, ప్లీజ్ రామారావు గారు, ఓకే, కృష్ణాంజలి గారు.